ఈ రీతిగా అప్పటి నుంచి వాడికి సమయము తక్కువ. వాడికి ఎంత సమయము? 7 ఏండ్లే. ఆ 7 ఏళ్లలో కూడా వాడికి పూర్తిగా అధికారం లేదు. వాడు పూర్తిగా అధికారం వచ్చే ఎంతకాలము? 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాల్లోనే వాడు ఈ యొక్క అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని కూడా ఏర్పరచుకొని వాడందరినీ కూడా నశింపజేస్తాడు, విశ్వాసులైన వారిని. ఈ రీతిగా ఈ యొక్క రాకడ తరువాత ఏం జరుగుతుంది? సాతాను క్రిందికి వస్తాడు. మరి రాకడ వరకు కూడా, రాకడ క్షణం వరకు కూడా లోకంలో ఎవరుంటారు? లోకంలో పనిచేసేది పరిశుద్ధాత్మ తండ్రి. క్రీస్తు ప్రభు జన్మంకు ముందు పనిచేసింది ఎవరు? తండ్రి అనే దేవుడు. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత 33 సంవత్సరములు ఆయన పనిచేశారు. తర్వాత ఈ 2000 సంవత్సరములు కూడా పరిశుద్ధాత్మ తండ్రి పనిచేస్తున్నారు. ఎవరి కొరకు? మన యొక్క రక్షణ కొరకు. ఈ రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పరిశుద్ధ త్రిత్వము ఉన్నదో, సాతాను కూడా తాను భూమి మీదకి పడవేయబడిన తరువాత ఏం చేస్తాడు? వాడికి కూడా ఒక దుష్టత్వం అనేది వాడు ఏర్పరచుకుంటాడు. వాడి పేరు దుష్టత్వము. అయ్యగారు చెప్పింది ఈ మాట దుష్టత్వం. ఇందులో ఎవరుంటారు? అపవాది ఉంటాడు, అంత్యక్రీస్తు ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు. వీరి పని ఏంటి? మోసగించి. మరి ప్రభు ఇంతకాలం ఎంత చంపడుతున్నారు? పరలోకాన్ని మనతో, భక్తులు ఆత్మలతో నింపాలని. మరి వాడి పని ఏంటి? నరకాన్ని నింపాలని వాడి ప్రయత్నం. అందుకొరకు వాడుకున్నది, ఏర్పాటు చేసుకునేది 3 రూపాలు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలశ్రమలో వాడు మనిషి రూపం ధరించుకుని లోకంలోనికి వచ్చి పనిచేస్తాడు. మరి అంతవరకు కూడా అంత్యక్రీస్తులు అని ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ కూడా అంత్యక్రీస్తులు కాదు. వాడు 7 ఏళ్ల శ్రమ కాలంలో వాడు బయలుపడతాడు. ఇంతవరకు కూడా నేనే క్రీస్తుని అనుకునేవారు అయ్యగారి కాలంలోనే దాదాపు 40 వరకు వచ్చారు. అయ్యగారి లోకంలో మరి ఈ మాటలు చెప్పినప్పుడు 40 మంది నేనే క్రీస్తును అని పట్టించుకున్న వారు వచ్చారు. అందరూ కూడా నశించిపోయారు. అసలైన అంత్యక్రీస్తు, అంత్య అని కాదు, అంతే. ఇది ఇంగ్లీష్ వర్డ్కి తెలుగులో ట్రాన్స్లేషన్. అంత్యక్రీస్తు, అంతే అనగా యాంటీ క్రైస్ట్ అనమాట. అంత్య కాదు, అంత్య అంటే దాని అర్థం మారిపోతుంది. యాంటీ క్రైస్ట్ వీడు వస్తాడు. తర్వాత వాడికి సపోర్ట్గా అబద్ధ ప్రవక్త వస్తాడు. ఈ రీతిగా ఈ దుష్టత్వము కూడా పనిచేస్తూ అనేకులైన వారికి శ్రమలు, మహాశ్రమలు, కఠినమైన శ్రమలు. ఈ శ్రమలను తట్టుకోవడానికి లోకంలో అప్పుడప్పుడు చోట తట్టుకోవడానికే ఓర్పు ఉండట్లేదు. అప్పుడు ఇంకా అసలే ఉండదు. కాబట్టి శ్రమల్లోకి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు అని అయ్యగారు కోరుకున్నారు. ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. అందరూ కూడా రాకడలో ఎత్తబడాల్సిందే. ఏమి చేసినా కానీ రాకడలో మరి ఎత్తబడానికి మీరు సిద్ధపడండి అని చెప్పేసి అయ్యగారు కోరుకున్నారు. ఎంత కష్టమైనా కానీ, ఓపిక తెచ్చుకున్నా కానీ లేవండి, సిద్ధపడండి అని చెప్పేసి అయ్యగారు కోరుకున్నారు. ఏమండి? ఈ రీతిగా మరి రాకడకు మరి గురించిన సంగతిని ధ్యానించుకున్నాం. రాకడ సమయంలో ఏం జరుగుతుంది, రాకడ మునుపు ఉన్న మన కాలంలో ఇంతవరకు ఏమి జరిగింది, రాకడ తరువాత ఏమి, ఆ 7 శ్రమకాలంలో ఏం జరుగుతుందో మనం చూసాం. ఏమండి? మరి రాకడ కొరకు సిద్ధపడదామా? ఇవన్నీ విన్నాక ఏమనిపిస్తుంది? రాకడలు ఎత్తబడాలనే అయితే రాకడికి ఎలా సిద్ధపడాలి? అదొక పెద్ద సవాలు, ప్రశ్న. ఏం చేస్తే రాకడ కొరకు మనము
సిద్ధపడతాం. రాకడ కొరకు సిద్ధపడే వారికి ఉన్న మరి ప్రభు ఇచ్చే మందలింపులు, అలాగే ప్రభు ఇచ్చే సలహాలు మనం చూద్దాం. ముందుగా లూకా సువార్త 21వ అధ్యాయము 34-35 వచనములు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఈ యొక్క రాకడ కొరకు సిద్ధపడే వారికి ఎదురయ్యేవి ఈ 3 రకాలైన మరి ఇబ్బందులు. ఇవి పాపంలా? తిండి పాపమా? ఐహిక విచారం పాపమా? పూర్వ మత్తు పాపమా? ఈ పాపాలు కాదు. కానీ ఏం చేస్తున్నాయి? రాకడ తోడకుండా ఆపివేస్తున్నాయి, అడ్డంకులు కల్పిస్తున్నాయి. మరి ఈ మాటలు ఎవరికి? పాపము లేకుండా పరిశుద్ధంగా ఉంటూ జీవిస్తూ విశ్వాసం కాపాడుకుంటూ రాకడ కొరకు సిద్ధపడే వారికి ప్రభు ఇస్తున్న 3 సలహాలు, మందలింపులు. ఏమని? తిండి వల్ల ఏమవుతుందంట? తిండి వల్ల హృదయము, చూడండి ప్రభు తిరిగి చెప్పారు, హృదయములు మందమైపోతాయి. మన హృదయం మందమైపోతుంది. 1 తిండి వల్ల మందము, 2వది మత్తు వల్ల మందము, 3వది లోక విచారములు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు చింతింపకుడి. ప్రభు చెప్పిన మాటే కదా ఇది. ప్రభు చెప్పిన మాటే. ఈ తిండి గురించిన చింత ఏం చేస్తుంది? మన హృదయమును మందపరుస్తుంది. ఇంకా అధికమైన తిండి కూడా ఏం చేస్తుంది? మనలను మత్తులుగా చేస్తుంది. మత్తు ఎందువల్ల వస్తుంది? మత్తు దేని వల్ల వస్తుంది? సరే, ఏమైనా తీసుకుంటే వస్తుంది. ఇంకా అతిగా తిన్నా వస్తుంది. ఇంకా మరి బెంగళూరులో ఈ డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువ. ముఖ్యంగా కాలేజ్ పిల్లల్లో, యూత్లో చాలా ఎక్కువ మనం చూస్తున్నాం. మత్తు వాటికి బానిసలు అవ్వడం, దానికి అలవాటు పడిపోతారు. సరే, దానివల్ల మత్తు, ఇంకా తిండి వల్ల మత్తు, అధికమైన పని వల్ల మత్తు, ఒత్తిడి వల్ల మత్తు, ఇంకా నిద్ర సరిపోక మత్తు. త్వరగా పడుకోం కదా, 12 అయిపోవాలి, 2 అయిపోవాలి, 2 అయిపోవాలి. పొద్దున్నే లేవలేక తంటాలు పడాలి. లేచినా కానీ మళ్ళీ రోజంతా కూడా మత్తు మత్తు మత్తు. ఏం చేస్తుంది మత్తు? మనలను, మన హృదయములను మందపరుస్తుంది. రాకడ కొరకు మనం సిద్ధపడకుండా ఆపివేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తారు. 3వది ఐహిక విచారములు. నేను రక్షించబడ్డాను, రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది తప్ప మరి ఏది వచ్చినా కానీ మనం ఏం చేస్తుంది? ఆటంకపరిచేదే. నేను రక్షించబడ్డాను, నా కుటుంబంలో వాళ్ళు ఎలాగా అనుకుంటాం. దానివల్ల ఏం చేస్తాము? రాకడ కొరకు సిద్ధపడకుండా మరి వాగుచుకుని ఆలోచిస్తూ ఉంటాం. మనము కూడా ఆగిపోతాం. ఇంకా ఉద్యోగం గురించిన చింత, రేపటి గురించిన చింత, వివాహం గురించిన చింత, భవిష్యత్తు గురించిన చింత, ఆరోగ్యం గురించిన చింత, ఏం లేవు. ఇంటి గురించిన చింత. ఇవన్నీ చింతలే. ఇవన్నీ కలిపి ఏం చేస్తున్నాయి? రాకడ కొరకు మనము సిద్ధపడడానికి వెచ్చించవలసిన ఆ సమయమును మన మధ్య నుంచి దొంగిలించి రాకడకు మనము అర్హులు కాకుండా మనల్ని ఆపివేస్తున్నాయి ఈ చింతలు. అందుకే ప్రభు అంటారు, మీ హృదయములు మందముగా ఉండనీయవద్దు. ఎంత మాత్రం కూడా మందస్థితిలోనికి మీరు దిగవద్దు. దానికి కారణాలేవి? ఇవి పాపములుగా కనిపించవు, కానీ దొంగమెట్టల వలె ఉండి ఏం చేస్తూ ఉంటాయి? ఎలుకలు భూమి లోపలికి దూరి భూమంతరిని కూడా తొలి చేస్తూ ఉంటుంది కదా. అలాగే ఇవి మనలోన ఉండి మన హృదయాలను
మందపరిచి మనలను దెబ్బతీస్తాయి, రాకలతో పడకుండా ఆపివేస్తాయి అని ప్రభు చెప్తున్నారు. మరి వీటిని జయించాలి అంటే ఏం చేయాలి? తర్వాత చదండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. రెండు సలహాలు. ఒకటి మెలకువగా ఉండుట, రెండవది ప్రార్థన చేయుట. మెలకువగా ఉండుట అంటే ఏంటి? ప్రతిరోజు నిద్రపోకుండా ఉండడమా? ఉండలేము, ఉండకూడదు కూడా. నిద్ర లేకుండా ఉంటే కొంతకాలానికి చనిపోతారు కూడా, చాలా భయంకరం నిద్ర లేకుండా. మరి ఏం చేయాలి? లోతుల గారు ఏం చేసేవారు? మంచి అలవాటు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన చివరి మాట ఏ మాటది? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ ప్రార్థన ప్రతిరోజు కూడా పడుకునే ముందు చేసుకుని పడుకునేవారు. ఎన్ని ప్రార్థన చేసుకునేవచ్చు, కానీ చివరిలో ఈ ప్రార్థన చేసి పడుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? మనం నిద్రించినా, గాఢ నిద్రలో ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఏమవుతుంది? మన ఆత్మ మాత్రము మెలకువగా ఉంటుంది, దేవుని చేతిలో ఉంటుంది. ప్రభు ఇప్పుడు వచ్చినా కానీ మనము వెళ్ళిపోవచ్చు. మెలకువగా ఉండుట. ఇంకా నిద్రపోయే సమయంలో సరే, మెలకున్న సమయంలో కూడా కొంతమంది అనగా మెలకువ లేని స్థితి కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక శోధన వస్తుంది, అది శోధన అని గ్రహించలేని స్థితి. ఎప్పుడైతే మనము మెలకువ ఆత్మను కలిగి ఉన్నామో వెంటనే దాన్ని మనము జయించవచ్చు, గద్దించవచ్చు, అందులో పడకుండా మనము నిలువబడవచ్చు. ఈ రీతిగా మెలకువ ఆత్మను మనము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఏం ప్రార్థన? అందరూ ప్రార్థన చేస్తున్నాం కదా, రోజు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అది ఇవ్వు, ఇది ఇవ్వు, కాపాడు, కుటుంబాన్ని కాపాడు, రేపటి కొరకు సిద్ధపరచు కదా. ఇంకేం చేస్తాము? అయ్యగారు చెప్పారు, రెండు పనులు రోజు చేయమని చెప్పారు. ఒకటి, ప్రభువా నన్ను త్వరగా సిద్ధపరచు, నువ్వు త్వరగా రా. రెండవది, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. పడుకునే ముందు ఈ రెండు కూడా చేయమని అయ్యగారు చెప్పారు. ప్రభుని త్వరగా రా, నన్ను ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. మరి ప్రభువు రాకడకును ఆశతో అపేక్షించాలని మనం చూస్తున్నాం వాక్యం ద్వారా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభు యొక్క మాట. తర్వాత ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఇది సంఘము చేసే చివరి ప్రార్థన. ఈ ప్రార్థన తర్వాత ఇంకా ప్రార్థనలేవి కూడా ఉండవు, కానీ కనిపెట్టడమే ఆయన రాక కొరకు. ఇట్టి స్థితి మనము కలిగి ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. 3:20. ఇదిగో నేను తలుపు నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా అతని దగ్గరికి వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయదము. తర్వాత ఇంకా కింద చూస్తే, జయించేవాడు సింహాసనం మీద కూర్చుండును. నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరికిది? లవోదికీయ సంఘపు వారికి, అనగా మన కాలం వారికి. మరి ఈ ఎవరికి సింహాసనంపై కూర్చుండే అవకాశము?
మిగిలిన 6 సంఘాలకి లేదు, కానీ 7వ సంఘమైన ఈ లౌదిక సంఘానికి మాత్రమే ఈ అవకాశము. ఎవరికి వస్తుంది? పెండ్లి కుమారుడు పెళ్లిలో పెండ్లి కుమారుని పక్కన ఎవరు కూర్చునే అర్హత ఉంటుంది? పెండ్లి కుమార్తెకు మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరు కూర్చుంటారా? కూర్చోరు, వెళ్ళరు. వెళ్ళాలనుకున్నా ముందడుగు వేయలేరు కదా. అలాగే ఈ యొక్క రాకడలో ఎత్తబడిన వారికి ఏమంతస్తు ఉంటుంది? ప్రభుతో పాటు సింహాసనంపై కూర్చునే అంతస్తు ఉంటుంది. ఆ అంతస్తు కావాలి అంటే వారు చేయవలసిన పని ఏమిటి? అది మనం చూస్తున్నాం, ఈరోజు చూస్తున్నాం. తలుపు తీసినప్పుడు, ప్రభువు లోపలికి వచ్చినప్పుడు ప్రభుతో అతనితో ప్రభు ఇరువురు కూడా భోజనం చేయడం, అనగా ఇరువురు కూడా చక్కని సహవాసమును కలిగినట. ఈ సహవాసము కలిగిన వారే రాకడలో ఎత్తబడతారు. ఈ సహవాసమే మనకి ఎక్కడ దొరుకుతుంది? సన్నిధిలో దొరుకుతుంది. సన్నిధిలో ఉన్నవారే, సన్నిధి చేసేవారే, ప్రభు సంధానంలో గడిపేవారే, కనిపెట్టేవారే, ప్రభు సంధానంలో ప్రభుతో సహవాసము చేసేవారే ఏం చేస్తారు? రాకడ కొరకు ఎత్తబడతారు, రాకడ కొరకు సిద్ధపడగలరు అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకొరకే వచ్చింది బైబిల్ మిషను కదండి. సరే, మరి సజీవుల గుంపులో ఎత్తబడడానికి ఉండడానికి అయ్యగారు చెప్పిన మరి పరీక్షాంశములు మీరు రాకడ ప్రార్థనలు అనే పుస్తకంలో మనం చూస్తున్నాం. 8 అంశాలు చూస్తున్నాం. 1, బైబిల్ చదువుట. అందరూ చదువుతాం కదా, అందరూ చదువుతాం. దీనికి చదివే ముందు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, నేను సజీవుల గుంపులో ఎత్తబడతాను అనే గురి కలిగి ఉండి బైబిల్ చదవాలి. అర్థమైందా? 2వది, ప్రార్థన చేయుట. ఇది కూడా అందరం ప్రార్థన చేస్తాం, కానీ ముందేం చేయాలి? నేను సజీవుల గుంపులో ఎత్తబడతాను అనే గురి కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనే మారిపోతుంది. 3వదిగా చూస్తే స్తుతులు చేయుట, ప్రభువును స్తుతించుట. ఇది కూడా అదే గురి. 4వదిగా సువార్త పని చేయుట, సంఘ సహవాసమును కలిగి ఉండుట. సహవాసము కలిగినట, సువార్త పని చేయుట, రక్షణ వార్త, రాకడ వార్త అనేకులకు అందించుట. ఏ గురితోటి? నేను సజీవుల గుంపులో చేరాలి అనే గురి కలిగి ఉండి చేయాలి. 5వది చందా వేయుట, కానుకలు దేవునికి అర్పించుట. ఏ గురి కలిగి ఉండాలి? కృతజ్ఞతతో వచ్చి వేస్తున్నాం దేవునికి, అది మంచిదే, కానీ దానికన్నా ముందు ఏమిటి? నేను సజీవుల గుంపులో ఉండాలి అనే గురి కలిగి ఉండాలి. మరి ఎవరికైనా బాకీ ఉంటే, అప్పులుంటే ఏం చేయాలి? తీర్చేయాలి. బాకీలు తీర్చేది నా మాట కాదు సుమా, అయ్యగారి మాట. బాకీలు తీర్చేయాలి. ఎంత త్వరగా తీర్చేస్తే అంత మంచిది. బాకీలు కూడా తీర్చేయాలి. మరి ఒకవేళ దేవునికి బాకీ ఉంటే, దేవునికి కూడా తీర్చేయాల్సిందే. ఇది నా మాట కాదు సుమా, అయ్యగారి మాట. బాకీలు మనము తీర్చేయాలి, అప్పులు తీసుకునే మనము తీర్చేయాలి. అయ్యగారు చెప్పారు, బాకీ ఉంటే, అనగా మనుషులకైనా లేకపోతే దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా మనము ఆగిపోయినా ఏం చేస్తాయంట? ఆ ఒక్క కారణం చాలు మనం రాకడలో పడకుండా నిలిచిపోవడానికి. కాబట్టి జాగ్రత్తగా మనము మన బాకీలన్నీ కూడా తీర్చుకోవాలి. తర్వాత 6వది శ్రమ అనుభవించుట. శ్రమ అనుభవించుట కూడా మాట చెప్పాలి. ప్రభువా ఈ శ్రమ తీసేయి అంటే మన అంతస్తు తగ్గిపోతుంది. శ్రమ తీసేయంటే అంతస్తు తగ్గిపోతుంది. మరి ఏం చేయాలి? జయించే శక్తిని, అంటే జయించే శక్తి కావాలంటే ఏం కోరుకుంటున్నట్టు? శ్రమ
శ్రమ నేను కోరుకుంటున్నట్టే కదా, శ్రమ సహిస్తాననేమో కదా. ప్రభు ఎలా జయించారు? ప్రభు శ్రమలను సహించి జయించారు. మనది కూడా అదే దారి, అదే మార్గము. శ్రమలను మనము సహించి జయించాలి. మరి శ్రమ లేకపోతే ఏం చేయాలి? వింటారు అందరూ? శ్రమ లేకపోతే ఏం చెయ్యాలి? శ్రమను కోరుకోవాలి. ఎవరికిది? ఇంతవరకు పైన చెప్పినన్ని కూడా ఈజీగానే ఉంటాయి కదా. మరి ఇది సజీవుల గుంపులో ఉండాలని కోరుకుంటున్నావా? ఏం కావాలి? శ్రమను మనము కోరుకోవాలి. శ్రమ కోరుకుంటే శ్రమ వచ్చేస్తుంది. అసలు ఎప్పుడు వద్దామా అని చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందుమే, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందుమే. లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమే, నీవు లక్ష్యము పెట్టకుమే. సద్విలాస్. అక్షయ దేహము ధరించుకొని చిన్న సజ్జల గుంపులో ఉన్న మనము ఏం చేస్తామంటాం? లక్షల కొలది శ్రమలు వచ్చినా కానీ మనము లక్ష్య పెట్టక ప్రభు తట్టే మనము చూస్తాం. ప్రభు తట్టు చూస్తూ ప్రభువులో ఆనందించే వారికి శ్రమకు లెక్కగా ఉంటుందా? అంత మాత్రం కూడా ఉండదు. ఒక ఆమె అయ్య దగ్గరికి వచ్చిందంట, మీలో ఎవరికి శ్రమ కావాలంటే అందరూ ఎంతలా ఈ ఒక్క మాత్రం చేసింది. సరే అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేప్పటికి ఉద్యోగం పోయింది, గవర్నమెంట్ జాబ్ పోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? పోషణ ఎలాగా? అయ్యగారికి మళ్ళా కార్డు రాసిందంట, అయ్యా ఇలా కోరుకున్నాను, ఉద్యోగం పోయింది, శరీరం అయితే ఉపవాస ప్రార్థన చేయని చెప్పేసి అన్నారు. 2 నెలలు 3 నెలలు మళ్ళా చేసింది. మళ్ళా పిలిచి ఉద్యోగమును ఇచ్చారు. ఏమైంది? ఉద్యోగములు అదే రీతిగా కొనసాగి ఉంటే పోషణ బాగానే గడిచిపోయేదే. కానీ ఆ 3 నెలల్లో ఉపవాస ప్రార్థనలు చేసినందువల్ల వచ్చిన ఆ రాకడ సిద్ధపాటు, ఆ ఆత్మీయ అంతస్తు ఆమెకు దొరుకుండేవా? దొరకవు. ఆ సావాసం దొరికేదా? దొరకదు. శ్రమలు ఏం చేస్తాయి? సిద్ధపరుస్తాయి, ఇంకా దగ్గరకు చేస్తాయి, ఇంకా ఆ వాక్యం విని ఆ హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారం జీవితాన్ని ఇస్తుంది. ఇంకా ఇవన్నీ కలిపి ఒక మాట చెప్పొచ్చు, శ్రమలు మనలను ప్రమోట్ చేస్తాయి. మనలను ప్రమోట్ చేస్తాయి. ఒక అంతస్తు నుంచి మనము మరొక ఉన్నత అంతస్తుకి మనల్ని చేర్చేవి ఈ శ్రమలు. మరి పరీక్షలు అంతే కదా. పరీక్ష సంవత్సరం అంతా చదివిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్ రాయి అంటే నేను రాయనన్నారు అనుకోండి, ఏమవుతాము? అదే క్లాస్లో ఉంటాం. మరి రాస్తే కదా ఫెయిల్ అవ్వడానికి. అదే క్లాస్లో ఉంటాం. అంటే శ్రమ వద్దు అనుకుంటే అక్కడే ఉంటాం. శ్రమ వచ్చిన తర్వాత దాన్ని జయించకపోతే అక్కడే ఉంటాం, ఫెయిల్ అవుతాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం వాటిని జయించే వారంగా ఉండాలి. తర్వాత శ్రమను కోరుకోవాలి. 7గా చూసినట్లయితే ప్రవర్తన సరిపోయిందా అనగా మన పరిశుద్ధత మనము కాపాడుకునే వారంగా ఉండాలి. ఎలాగా? ఏ గురితో? సజీవుల గుంపులో చేరాలనే గురితో మనము మన ప్రవర్తనను సరి చూసుకోవాలి. ఇవన్నీ ఏ రోజు కాదు చేసామా? ఒకసారి చేసాం కాబట్టి ఇంకెన్నిటికీ అనుకుంటే సరిపోదు. ఏ రోజు కాలేజీ. తర్వాతగా చూస్తే జ్ఞానమును సరిగా వాడుకొనట. దేవునికి ఇచ్చిన జ్ఞానమును, దైవ జ్ఞానమును మనము ఇక సజీవుల గుంపులో చేరడానికి అవసరమైనట్లుగా మనము వాడుకునే వారముగా ఉండాలి. ఇవన్నీ కూడా మరి చేసే వారముగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రభు మనలను సజీవుల గుంపులో మనలను చేరుస్తారు. వీటికి తోడు మోకాళ్ళ మీద ఉంటేనే
పెండ్లి కుమార్తె రూపం వస్తుందని అయ్యగారు చెప్పారు. మోకాళ్ళ మీద ఉంటేనే పెండ్లి కుమార్తె రూపం మనకు వస్తుంది. మోకాళ్ళ మీద ఉండకుండా ఎంతటి భక్తుడైనా మరి పెండ్లి కుమార్తె వరుసలోనికి చేరలేదు. మరి ప్రార్థనలు చేసి ఎన్నో జవాబులు పొందుకోవచ్చు, ఎన్నో కార్యాలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. కానీ మోకాళ్ళ మీద ఉండకపోతే ఎంత మాత్రమో కూడా పెండ్లి కుమార్తె రూపము రాదు. ఇంకా మీరు అంటే సాతానికి ఇప్పుడు భయము, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు. మరి యోహాను అంటాడు తన పత్రికలో, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరచుకున్న వెనక సాతాను వాడిని ముట్టడు. ఎలా ముట్టుకుని ఉంటాము మనము? సాతాను మనల్ని ముట్టకుండా ఎలా కాపాడుకోగలము? మోకాళ్ళ జీవితం అన్నిటికీ కూడా జవాబు. ఈ రీతిగా మరి పెండ్లి కుమార్తె మరి గుంపులోనికి, సజీవుల గుంపులోనికి మరి చేరేవాళ్ళగా ఉండాలంటే ఇవి తప్పకుండా చేయవలసిందే. మరి ఎవరు వెళ్ళలేరు? అది కూడా అయ్యగారు చెప్పారు. మేఘములోనికి వెళ్ళలేని వారు ఎవరు? ఏ పాపమైనా వదలలేని వారు, బైబిల్ను సరిగా చదవని వారు, జాగ్రత్తగా వినండి, బైబిల్ని సరిగా చదవని వారు, ఇంకా ప్రార్థన సరిగా చేయకపోవడం వల్ల, తర్వాత ఆరాధనకు వెళ్ళకపోవడం వల్ల సరిగా, జాగ్రత్తగా వినండి, తర్వాత సరిగా సాక్ష్యము ఇవ్వనందువల్ల, తర్వాత కానుకలు సరిగా ఇవ్వకపోవడం వల్ల, ఏడవదిగా మంద స్థితి కలిగినందువల్ల. వీటిలో ఉన్న ఈ గుంపున ఉన్నవారు మేఘములోనికి వెళ్ళలేరు అని అయ్యగారు ఇక్కడ తెలియపరిచి ఉన్నారు. ఈ రీతిగా రాకడ కొరకు, సజ్జల గుంపు కొరకు, ప్రభు యొక్క మరి ఆ యొక్క రెండు రాకడ కొరకు మనము ఆశతో అపేక్షించచ్చు. రాకడా అని కలవరపడుచు, మరి కలవాట్లకు పలుకుచు, నిత్యమును కూడా ప్రభు తలంపుని కలిగి ఉండి ఏ పని చేసినా దినమంతా కూడా రాకడ తలంపును, రాకడ ధ్యానమును, రాకడ పాటలను, రాకడ వాక్యములను మనము కలిగినట్లయితే మరి తప్పక మనము రాకడలో సజీవులముగా ఎత్తబడగలము. అట్టి ధన్యత కృపాదిగా మనకందరికీ దేవుడు అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన మేము రాకడలో సిద్ధపరిచి ఆయత్తపరచుకున్న గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు అనేక కోట్ల కొలది స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, రాకడ గురించిన అనేక సంగతులు మాకు తెలియపరిచేందుకు వందనములు. అలాగే ఈ రీతిగా ప్రభా రాకడ కొరకు సిద్ధపడగలమో అది కూడా మా తండ్రి గారి ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రములు. అలాగే ప్రభా, మీరు బైబిల్లో మా కొరకు రాయించిన ఆ యొక్క మరి 3 మందలింపులు, 2 సలహాలను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. అలాగే ప్రభా, ఏ రీతిగా ప్రభా మేము రాకడ కొరకు సిద్ధపడాలో, లేక ప్రభా ఎలా ఉంటే మేము రాకడలో ఎత్తబడలేమో ప్రభా, ఈ సంగతులు ఎవరు చెప్పగలరు? లోకములో ఎవ్వరు చెప్పలేరు, ఎవ్వరు తెలుసుకోలేరు. ఇదిగో తండ్రి, మీరు మా యందు దయ ఉంచి కనికరించి మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా మాకు బయలుపరుచున్నారు. కోట్లాది స్తోత్రములు. ఇదిగో ప్రభా, విన్న వాక్య ప్రకారము నడుచుకున్న భాగ్యము, ఆత్మ నడిపింపు, నింపుదల, మీ సహాయము మాకు దయచేయండి. ఈ మా ప్రార్థన ఆలకించి రాకడ కొరకు సిద్ధపరచమని, మేఘము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.